భార్య చచ్చిపోయిన తర్వాత భర్త బొట్టు పెట్టుకుంటాడు, తిరుగుతాడు, ఆరాము ఉంటాడు. భర్త చచ్చిపోతే భార్యని ఎందుకు బొట్టు పెట్టొద్దంటారు? ఆమె పుట్టుకతోనే మన చిన్నపిల్లలకు బొట్టు పెడతాం కదా అన్న ప్రశ్న పెద్ద మనిషిది. దానికి సమాధానం, ఈ రెండు కనుబొమ్మల పైన ఈడ నష్టన బొట్టు పెట్టడానికి ఏ తప్పు లేదు. పాపెట్ల బొట్టు పెట్టరు, అది నడమంతలు వచ్చింది ఆడపిల్లకు. అవునా అమ్మలు? నోట్ చేసుకో. మెల్ల పుస్తెలు నడమంతలు వచ్చినాయి, పుట్టుకతో లేవు కదా, వేసుకోవద్దు. కాళ్ళకు మెట్టెలు నడమంతలు వచ్చినాయి, పుట్టుకతో లేవు కదా, పెట్టుకోవద్దు. పూలు బొట్టుకు తప్పు లేదు, గాజులకు కూడా తప్పు లేదు. గాజులు ఎందుకు వలగొడతారు? భర్త చచ్చిపోయినప్పుడు పల్లెటూరులో అయితే తంగిడి చెట్టు కింద కూర్చునబెట్టి రుణం తీస్తారు. ఎందుకు వలగొడతారంటే దాంట్లో ఒక శకునం ఉంది. ఏమి శకునం? నా పతిని ఎడబాసినానని చెప్పడానికి ప్రకృతికి స్త్రీ ఇచ్చే సాక్ష్యం కింద పళ్ళ పళ్ళ వలగొడతారు. అది ఆడపిల్ల యొక్క సౌభాగ్యతత్వాన్ని అర్పణం చేసే కోణం. మళ్ళీ తర్వాత గాజులు వేసుకునొచ్చు, ఏం తప్పులేదు. ముత్తైదు గాజు తొడగొద్దు అంటారు. ముత్తైదు గాజు అని ఎప్పుడంటారంటే 3 కలర్లు కలిస్తే ముత్తైదు గాజు అంటారు. రంగురంగుల గాజులు తొడగకుండా ఏకవర్ణపు గాజు, ఎర్ర గాజులో, పచ్చ గాజులో, తెల్ల గాజులో ఏకవర్ణపు గాజు తొడుగు, ముత్తైదు గాజులు తొడగొద్దు అంటారు. ఎందుకంటే ముత్తైతనం లేదు కదా. అందుకే పెద్ద మనుషులు ఏం చేస్తుండ్రు, పల్లెటూళ్ళలో రండగాజులు వేస్తుండ్రు. పుట్టింటోళ్ళు తెస్తుండ్రు, అన్నదమ్ముళ్ళు ఉంటే అన్నదమ్ముళ్ళు, తోబుట్టులు ఉంటే తోబుట్టులు తెచ్చి కట్టిస్తుండ్రు అనమాట. ఇంతే. ఆచారం ఎన్నటికి తప్పు కాదు. అది వ్యవహారంలో వచ్చేటప్పుడు సగం తెలిసి తెలియనోడు ఏదో చెప్పి ఏదో చెప్పవో ఏదో చెప్పేటాలకే మారి అందరి లోపల అవమానం కింద అయిపోయింది. అర్థమైనా? బొట్టు పెట్టొద్దని చెప్పి లేరు, ఎక్కడ పెట్టొద్దన్నారో అది చూసుకోవాలి ఫస్ట్. అర్థమైనా? వెనకటికి ఏమే పాలిస్తలేవు పిల్లగాని కానేనంట, వస్తే నా పాలి అని ఇంకే ఉతస్థానం తీసి నోట్లో పెడితే ఓన్ కారం అంటేనా? అది అర్థం తెలుసుకోవాలాడు, అంతే. ఆమెకు తెలుసు పాలు రావని, ఇచ్చింది. ఇప్పుడు పాలు లేని సన్ను పిల్లని నోట్లో పెడితే సన్నుముక్కులు నొప్పి చేస్తాయి. ఇచ్చేటోళ్ళకి తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? ఏమే సన్నిస్తలేవు, నీవు ఇచ్చి చూడు తెలుస్తుంది. ఆగయా, ఇంకో జోక్ చెప్తా. అట్లా తెలిసినోళ్ళు ధర్మమే కర్త, కర్తనే భర్త, భర్తనే ఈ జగత్తి. శివుడే చెప్పిండి వల్ల శివుడు తప్పు అయితే మనం తప్పనాలే. చెప్పేటప్పుడు శివుడు ఏం సత్యం బోధించుడు అన్నది తెలిసినోళ్ళు ఆ సత్యం చెప్తారు, తెలియనోళ్ళు అంతా గిట్లే ఎడదారి పెడదారి అంత ఎక్కడెక్కనో అట్లా చూడు.